మేమేం చేస్తామంటే మట్టి మనుషులు అంటే భూమి కోసం పోరాడే మనుషులు, భూమి కోసం ప్రజాస్వామికంగా పోరాడే మట్టి మనుషులు వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ పోరాటాలకి వెన్నుదన్నుగా మేము చిన్న చిన్న కథలు రాస్తాము, పాటలు రాస్తాము, పుస్తకాలు రాస్తాము, వ్యాసాలు రాస్తాము. ఇవన్నీ మొత్తం సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు, ధనవంతులు, బీదవాళ్లు, ప్రభుత్వం కూడా చదివేలాగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమంలో భాగంగా నేను అంతకు ముందు కూడా మధుగా పిలిస్తే వచ్చాను. వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజానికి ఇందాక విమలక్క పాట పాడుతున్నప్పుడు, సంధ్యక్క పాట పాడుతున్నప్పుడు సూర్యశకలం గురించి, భూమిని చంద్రుడు చుక్కలు ఆశీర్వదించిన భూమి అన్నప్పుడు ఇక్కడ ఒక రైతన్న కుల్లి ఏడ్చాడు. భూమికి రైతుకి ఉండే అవినాభావ సంబంధం అది. భూమి మాట వింటేనే రైతు పులకరిస్తాడు, భూమి పోతే ప్రాణమే పోయినట్టు ఏడుస్తాడు. నిజానికి భూమి కోసం చేసే ఈ పోరాటం ఇప్పటి పోరాటం కాదు. శ్రీకాకుళ పోరాటాలు, నక్సల్బరీ పోరాటాలు కూడా దున్నేవాడికి భూమి అనే నినాదంతో కొనసాగి ఆ తర్వాత కరీంనగర్, తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భూ వ్యతిరేక పోరాటాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు బాగా ఊపందుకున్నాయి. మొన్న మేము సిటీలో, హైదరాబాద్ లో భూమి మీద కథలు రాసిన అల్లం రాజయ్య గారి కథల మీద, కొలిమంటుకున్నది ఊరు అనే నవలల మీద మేము సభ పెట్టుకున్నాం. దాంట్లో ప్రజలు ఆ రోజుల్లో కరీంనగర్, జగిత్యాలలో ఎట్లా భూమి కోసం పోరాడారు, హక్కుల కోసం పోరాటం చేశారు, భూమిని దక్కించుకోవడానికి వాళ్ళు ఏ మార్గాలు అనుసరించారు అనేది చాలా అద్భుతంగా రాశారు. అంటే ఒక్కొక్క రైతు భూస్వాముల అణిచివేతకి, పీడనకి వ్యతిరేకంగా ఒక కొలిమిలాగా, ఒక అగ్నికణంలాగా రగిలిపోయి వాళ్ళు మొత్తం ఊరంతా కూడా కొలిమంటుకుంటుంది. ఆ కొలిమంటుకున్న క్రమంలో వాళ్ళు పోరాటం చేసి రాజ్యం నుంచి పోరాటం చేస్తారు, ఆ ఊరి పెత్తందారుల నుంచి పోరాటం చేసి హక్కులు సంపాదించుకుంటారు, భూమిని సంపాదించుకున్నారు, కూలీ రేట్లను సంపాదించుకున్నారు, పని హక్కుల్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఊరు అనే నవలలో ఈ పోరాటాన్ని ఏ రకంగా ముందుకు కొనసాగించాలి అన్న దాని గురించి ఆ రచయిత రాశారు. అయితే ఇప్పుడు ఇది ఒక నయా భూస్వామ్యంగా మన కళ్ళ ముందు ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు మనది ఎడం చేతి వైపు ఉన్న ఈ ఫ్యాక్టరీ ఒక నయా భూస్వామ్యం. కొత్తగా ప్రభుత్వమే దళారీగా మారి పెద్ద పెద్ద కంపెనీలకి, అమెరికా వాడు ఏది చెప్తే అది చేస్తోంది గవర్నమెంట్, వాడు చెప్పినట్టులా చేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలకి ప్రభుత్వమే దళారీగా ఉంటూ ఎథిక్ పేరుతోటి, అది ఒక దొంగ పేరుతోటి భూముల్ని కబ్జా చేసి లాక్కొని పేద ప్రజల భూముల్ని సంపన్న వర్గాలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి అభివృద్ధి అని పేరు పెట్టింది. నిజానికి ఇది అభివృద్ధి ఎవరికి అభివృద్ధి? ఇందాక మనం చెప్పుకున్నట్టు పెట్టుబడి వాడికి, గవర్నమెంట్ అభివృద్ధి, లంచాలు తీసుకున్న వాడికి అభివృద్ధి. అభివృద్ధి అంటే ఇప్పుడు మీకు 4 ఎకరాలు పోయి 10 ఎకరాలు రావాలి, కానీ అది కూడా పోయింది. అది అభివృద్ధి కాదు, దీన్ని మనమే అభివృద్ధి అనలేము. అయితే ఇది ఇక్కడ ఒక్కచోట ఉందా? పల్లెపల్లి ఏమో ఒక్కచోటే ఉందా? ఈ రోజు పేపర్లో ఇచ్చారు, దిల్ అనే కంపెనీ. నేను చదువుతున్నాను, మీరు వినండి దయచేసి. సెజ్జులకి రాష్ట్రంలో 8 ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఇప్పుడు SEZ అంటున్నారు, పక్కన ఫ్యాక్టరీ లాంటివి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంయుక్త భాగస్వామ్య సంస్థ దిల్ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతిపాదనలను పరిశ్రమల శాఖను డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ పంపింది. అంటే ఇవి ఇక్కడ మహబూబ్ నగర్ లో, ఆమంగల్, కొత్వాల్గూడ, శంషాబాద్, రంగారెడ్డి, ఇట్లాగా ఇంకా చాలా, అసలు దేశవ్యాప్తంగా 600 సెజ్జుల మీద మన ప్రభుత్వం సంతకం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో గుర్తించినవి 71 కంటే కూడా, 80 కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇది మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అంశము. నిరాశపడకూడదు, నిస్పృహ పడకూడదు. ఇందాక జీవన్ గారు చెప్పినట్టు ఇక్కడ అనేక మంది అంటే పోరాటం ఒక్కటే మార్గం. ఈ పోరాటానికి మేము ఎప్పుడు కూడా విప్లవ రచయితల సంఘము బీద ప్రజల మీద, పీడితుల మీద, భూమి కోసం, ముక్తి కోసం పోరాడే రైతాంగానికి ఎప్పుడూ కూడా దన్నుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీ వెనుక మేము ఉంటాము అన్న వాదాన్ని నేను చేస్తున్నాను. మీరు ముందుకే నడవాలి, అదే అభివృద్ధి. ఈ రోజు భూమి పోయిందని మీరు ఏడవకండి. ఈ కోల్పోయిన భూమి, కూలి రేట్లు కాదు మనకు కావాల్సింది, కోల్పోయిన
మన భూమిని మనము సాధించే వరకు మనం పోరాటాన్ని సాగిస్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపడకూడదు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.